హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు చిటికలో చేసుకునే ఒక హెల్దీ అలాగే టేస్టీ చీజీ వెజ్ శాండ్విచ్ చేసి చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది, టమ్మీ ఫుల్ అనిపిస్తుంది. సో ఎప్పుడన్నా స్నాక్గా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా హెల్దీగా తినాలంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం వెజిటబుల్స్ కీరా బాగా సన్నగా తరగండి, అలాగే క్యారెట్ తురుమాలి, ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి తీసుకోండి, అలాగే ఒక పచ్చిమిర్చి సన్నటి తరుగు, క్యాప్సికమ్ తరుగు ఒక స్పూను, అలాగే పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేయండి. దీనిలో మెయినేజ్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. దీనివల్ల వెజిటబుల్స్ అన్నీ కూడా పట్టి ఉంచుతాయి. అలాగే టేస్ట్ బాగుండడం కోసం మోజరెల్లా చీజ్ ఒక స్పూన్ వేసి ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ తవ్వ హీట్ చేసుకొని ఒక స్పూన్ బటర్ వేసి కరగనివ్వండి. దీనిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టండి. ఇది మిల్క్ బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. దీనిపైన చీజ్ కొంచెం అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత వెజిటబుల్ మిక్స్ ఉంది కదా, దీన్ని బ్రెడ్ అంతా కూడా నిండుగా చక్కగా నీట్గా ఉండేట్లుగా ఇలా సర్ది పెట్టుకోవాలి. దీనిపైన మిగిలిన చీజ్ కూడా వేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఇలా లైట్గా ప్రెస్ చేసి ఉంచండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరగతిప్పండి. ఇప్పుడు మరికొంచెం బటర్ని పైన కొంచెం అప్లై చేసి తిరగతిప్పినట్లయితే ఆ బ్రెడ్ స్లైస్కి కూడా బటర్ ఉండి మంచిగా రోస్ట్ అవుతుంది. మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసేసుకొని తీసేసుకోవడమే. చూడండి, చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి బాగా రోస్ట్ అయింది కదా. దీన్ని ఇలాగా కట్ చేసేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. చాలా 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 టేస్ట్ ఉంటుంది. లోపల చీజ్ ఉండి వెజిటబుల్స్తో టమ్మీ ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.